ఓం నమో వెంకటేశాయ నమః. మనం ఈ రోజున శంకరాచార్య రాసినటువంటి ఆత్మబోధ గురించి నిత్య అనిత్య వస్తు వివేకం గురించి మాట్లాడుకున్నాం. నిన్న మన గురు పరంపర గురించి మనం తెలుసుకున్నాం. ఈ రోజున వివేకం, నిత్య అనిత్య వస్తు వివేకం అంటే మనం ఉన్న మనిషిగా మనం పుట్టాం కాబట్టి మనకున్న వివేక జ్ఞానంతో మనం ఏం చేయాలి, ఏది నిత్యము ఏది అనిత్యము అనే దాన్ని మనం వస్తు వివేకాన్ని మనం పట్టుకోవాలి. మన శరీరంలో ఏది నిత్యము ఏది అనిత్యము ఆ వాటన్నిటిని నిత్యం దాన్ని పట్టుకొని అనిత్యాన్నిటిని మనం వదిలిపెట్టాలి. ఉదాహరణకి మన ఈ శరీర శాస్త్రం కాదు, ఇది పుట్టుతుంది, పెరుగుతుంది, చనిపోతుంది. అయితే మన ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా శరీర సంబంధించిన మొత్తం కూడా అన్నీ పోతాయి. అర్థం మన కంటికి కనపడకుండా పోతాయి. మన కంటికి కంటికి కనపడే వస్తువులన్నీ అశాస్త్రాలే, అనిత్యాలే. కాబట్టి ఇవన్నీ పోయేవే. మన నిత్యమైన వస్తువు ఏది అంటే మన కంటికి కనపడినటువంటి ఒక వస్తువు ఉన్నది. దాన్ని పట్టుకుంటే మనం పరబ్రహ్మ స్వరూపం మన కంటికి కనపడుతుందా? కనపడదు. ఆయన కంసైనటువంటి ఆత్మ మన శరీరంలో ఉన్నది. ఉండబట్టి ఈ శరీరం పనిచేసింది. ఆత్మ అనేది చైతన్యవంతమైనది, మూడు కారణమైనది ఉన్నది, ప్రకాశవంతమైనది, స్వచ్ఛమైనది, సర్వంతర్యామి. ఇవి దాన్ని పాటిస్తుంది. కాబట్టి అది ఒక్కటే నిత్యం. దాని యొక్క చైతన్యం ప్రకాశంతోనే మన శరీరం పనిచేస్తున్నది. మన ఈ జగత్తులో మనం వ్యవహరించబడుతున్నాం, మంచిగా చలామణి అవుతున్నాం. మనం చేసే ప్రతి దానికి అదే. కాబట్టి అనిత్యమైన వస్తువులు, ఇంద్రియాలు, ఈ ఎన్నిటిని మనం తొలగించుకొని నిత్యమైన వస్తువు ఆత్మనే మనం పట్టుకోవాలి. ఆత్మ మారదు, ఎప్పటికీ నిత్యంగా అలాగే ఉంటుంది. కాబట్టి అజ్ఞానమైన అనిత్యాన్ని పట్టుకుని ఈ బాడీని మన అజ్ఞానం చేత అనిత్యాన్ని పట్టుకుంటున్నాం. జ్ఞానవంతమైనటువంటి, ప్రకాశవంతమైనటువంటి, స్థిరమైనది, శాస్త్రమైనటువంటి ఆత్మను తెలుసుకోలేకపోతున్నాం. ఆ ఆత్మను తెలుసుకుంటే మన జన్మ ధన్యమవుతుంది. మనం ఈ బాధను అనుభవించాం, ఈ సుఖ దుఃఖాలు అనుభవించాం. ఈ దేనికి మనకు రాదు. ఆత్మజ్ఞానం సంపాదించుకోండి, మీ బాధ